సో మరి సెకండ్ రెసిపీ కీమా దహి వడ. కీమా దహి వడ. సో ఈ వడలు అనమాట, వడలోకి ఇది కాంబినేషన్ చేసుకోవచ్చు. అయితే అది స్నాక్స్ కదా, అది అది కీమా ఉంటది కదా, అది అలా తినేయచ్చు, అలాగే తినేయచ్చు. సో మనకి పక్కన ఉంది కాబట్టి రైస్ లో తినొచ్చు. అవునా, బాగుంటుంది. అయితే సరే, అయితే మరి కీమా దహి వడకి కావాల్సిన పదార్థాలు: కీమా, ఉల్లి తరుగు, కార్న్ ఫ్లోర్, పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, గరం మసాలా, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేమో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అయితే ముందుగా ఏం చేయాలి? బాండ్ని పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ కదా, శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ని వేసుకుందాం. సరిపోతుందా? చాలు, కొంచెం. సో బాయిల్ చేసుకున్న కీమా కదా. అవును. ఉల్లి తరుగు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సాల్ట్, గరం మసాలా, కొంచెం శనగపిండి. కానీ బౌల్ మాత్రం చాలా బాగుందండి, ఫిష్ షేప్ లో ఉంది బౌల్. సో మనకు కావాల్సిన షేప్ లో దొరుకుతాయి కదా. అయితే 1/2 కప్ కదా శనగపిండి, కార్న్ ఫ్లోర్, కొంచెం పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కూడా. కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి వడల కింద చేసుకుంటూ ఉండాలన్నమాట. అవును, వాటర్ అక్కర్లేదు, సరిపోకపోతే పెరుగు పోసుకోవచ్చు. మరి ఈ వంట ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది బుక్ లో చూసి. అవునా? సో ఎన్నిసార్లు ట్రై చేశారు? జీటీవీ గురించి. ఓకే, సో జీటీవీకి ప్రెజెంట్ చేయాలని. సరిపోతుందేమో కదా మనకి, ఇంకా కరెక్ట్ గా వచ్చింది. అవును. మీరు జాయింట్ ఫ్యామిలీయా, స్మాల్ ఫ్యామిలీయా? స్మాల్ ఫ్యామిలీ. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా హస్బెండ్, నేను, 2 పిల్లలు. అంతేనా? అంతే. ఓకే, సో స్మాల్ ఫ్యామిలీ వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ అయితే బాగుండు అనిపిస్తుంది, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి స్మాల్ ఫ్యామిలీ. మరి మీకు ఏమనిపించింది? నాకు స్మాల్ ఇష్టమా? సో ఫస్ట్ నుంచి అంతేనా? వేరే కాపురమా? వేరే కాదు, అత్తయ్య గారు మావయ్య గారు కాకినాడలో ఉంటారు. ఓకే ఓకే, వెళ్తూ ఉంటారా మరి? వెళ్తూ ఉంటాం. ఇలా వంట చేసుకుని చిన్న చిన్న వడల కింద అయితే చిన్న చిన్న వడలు. సో ఇలా వేస్తూ వేస్తూనే ఏదైనా మంచి జోక్ చెప్పచ్చు కదా. ఇంకోటి చిట్కాలు అయితే ఒక మంచి చిట్కా. మనం డై వేసుకుంటాం కదా, అప్పుడు ఎక్కువ స్కిన్ మీద పడుతూ ఉంటది కదా. అవును, మళ్ళీ పోదు కదా. అది పోదు. వెంటనే అయితే బేబీ ఆయిల్ పెట్టి కాటన్ లో ముంచి బేబీ ఆయిల్ తుడిస్తే పోతుంది. ఓకే ఓకే. ఎక్కడన్నా ఫేస్ మీద అర్జెంట్ గా వెళ్ళాల్సినప్పుడే వేసుకుంటూ ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఏంటంటే బేబీ ఆయిల్ లో ఒక కాటన్ ముంచి దాంతో రబ్ చేసేసినట్లయితే వెంటనే పోతుంది అన్నమాట. పోతుంది. ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ అయింది అయితే? మాధవరంలో. అది ఎక్కడ మాధవరం? మాధవరం అంటే తాడేపల్లిగూడెం దగ్గరే. ఏంటి మీకు పెళ్లి చూపులు ఎలా జరిగినాయి? పెళ్లి చూపులు పెళ్ళేనా లేకపోతే మామూలు చూపులు పెళ్ళే? ఓకే, సో ఎలా జరిగినాయి మీ పెళ్లి చూపులు? ఫస్ట్ మావయ్య గారు వచ్చి చూసుకుని నచ్చిన తర్వాత ఆయన వచ్చారు. ఓకే, సో ఆయన అంటే పేరు చెప్తారా? చెప్తాను, చెప్పండి. వచ్చినారైనా. ఓకే, సో ఆయన వచ్చి చూసుకున్నారా? ఏమన్నారు మీ ఫాదర్ వాళ్ళు ఆయన చూసి? చాలా బాగున్నారు అన్నారు. అవునా? ఓకే, ఇంక మీరేమనుకున్నారు? ఒక సాంగ్ వేసుకున్నారా? రెండు వేసుకున్నారా? డ్యూయట్ అయితే ఒకటేమో సోలో సాంగ్, హీరోయిన్ ఇంట్రొడక్షన్, ఒకటి డ్యూయట్. ఏంటి సోలో ఏ వేసుకున్నారు, డ్యూయట్ ఏ వేసుకున్నారు? అప్పుడు సినిమా గుర్తులేదు, సాంగ్ కూడా గుర్తులేదా? ఓకే. జీటీవీలో సీరియల్స్ అన్ని చాలా ఇష్టం. అవునా? చిన్న కోడలు అంటే ఫేవరెట్. సో టర్నింగ్ తిరుగుతూనే ఉంది, టర్నింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి సీరియల్ కి. సో చూస్తూ ఉంటారు అనమాట. చాలా ఇష్టం. మరి ఎప్పుడైనా ఫ్యామిలీ తోటి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు విజిట్ చేయడానికి? ఇక్కడ దువ్వలో చూసినట్లయితే. దువ్వల అంటే కాదు, తణుకు వెళ్తుంటాం షాపింగ్, అది మూవీస్ కి, అది తణుకే. అవునా? ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయా? ఎక్కువ పీల్చుకుంటాయి. ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే బెస్ట్? ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే గట్టి ఉప్పు ఉంటది కదా, కన్ను ఉప్పు. అది నూనెలో వేస్తే ఓకే, ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటది. అయితే గారెలు వేసుకునే టైంలో, ఇలాంటి వాటి టైంలో ఆయిల్ ఫుడ్ చేసుకునేటప్పుడు అలా వేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద మన ఇవి రెడీ అయిపోయినాయి. సో ఏదైనా మంచి జోక్ చెప్పచ్చు కదా, ఇంకా ఫైనల్ టచ్ ఇదే కాబట్టి చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో ఇది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ జోకే అనమాట. హస్బెండ్ వచ్చి చెట్టు ఎక్కేసి పైన పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ లో అమ్మాయిని చూస్తూ ఉంటాడు. వాళ్ళకి బీట్ వేసుకోవడానికి. వచ్చి ఏంటండి చూస్తున్నారని వైఫ్ అంటది. అమ్మాయిని చూస్తున్నాను అంటాడు. ఎందుకు చేతులు వదిలేసేయండి కిందకి, డైరెక్ట్ మెడికల్ కాలేజ్ అమ్మాయిని చూడొచ్చు. ఓకే, సో అదనమాట. అతనికంటే ఈమె కౌంటర్ హైలైట్ ఇక్కడ కదా. అంత ఫాస్ట్ ఉన్నారు లేడీస్. ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తున్నారు, చెట్టు పైకి ఎక్కితే చేతులు వేస్తే కింద పడితే మెడికల్ కాలేజ్ అమ్మాయిలు అనమాట. ఫ్రీగా చూడొచ్చు, కష్టపడే అవసరం లేదు రోజు చెట్టు ఎక్కి. అంతే కదా, చాలా బాగుంది. సరే అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం.
చేసుకుందాం. ప్రతిదీ ఒక్కొక్క కళాఖండాన్ని రెడీ చేస్తున్నారు మీరు. ఇందాక గార్నిష్ ఒకటి, ఇప్పుడు ఒకటి. ఇవన్నీ క్యారెట్ ఫ్లవర్స్ కదా? అవును, వంట హైలైట్ కాకపోయినా ఇదైనా హైలైట్ కావాలి కదా. అబ్బా, సో అది కాకపోతే ఇది అన్నట్ట. నాకు తెలిసి రెండు హైలైట్. అది హైలైట్ అవ్వదు, ఇది హైలైట్ అవుతుంది. లేదు లేదు. కీమా దహి వడ రెడీ, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. నాకైతే వీటిని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ క్యారెట్ ఫ్లవర్స్, ఇది క్యాప్సికమ్ ఫ్లవర్ వాస్ కదా ఇది. అండ్ ఇది కూడా బ్యాగ్ లో తయారు చేశారు. ఇది బ్యాగ్ లా ఫ్లవర్ వాస్, బాస్కెట్ లాగా చాలా బాగుంది. సూపర్ అన్నమాట ఇది. సరే అయితే మన వ్యూవర్స్ కి చెప్దాం మరి అయితే. ఓకే. చూసారు కదా, కీమా దహి వడ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కీమా దహి వడకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీమా, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, శనగపిండి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కీమా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, తగినంత ఉప్పు, గరం మసాలా, శనగపిండి, పెరుగు, కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసుకుని వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కీమా దహి వడ రెడీ.